ఓకే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రస్థానం. సో నిజంగా కొత్త వాళ్ళు ఎవరండి? సో మీరు న్యూవా? మీరు న్యూ మేడం, మీరు కొత్తనా? మీరు న్యూగా? ఓకే, అంటే రీసెంట్గా స్టార్ట్అప్ చేసిరా? ఓకే ఓకే అండి. సో నేను కూడా 2016లో నా దగ్గరికి ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు దేవుడు వరాలు ఇయ్యాడు, శాపాలు ఇయ్యాడు కదా, ఒక అవకాశం ఇస్తాడు. 2016లో నాకు ఇలాంటి అవకాశం సేమ్ ఇదే కంపెనీ 2016లో మా ఇంటికి ఒక నలుగురు వచ్చి చెప్తే నేను వినిపించుకోవాలి. ఎందుకంటే మేము అంతకుముందు ఒక ఎక్స్ నెట్వర్క్లో ఉండే. సో మన పొటెన్షియల్ తెలిసి మా ఇంటికి నాకు నలుగురు వచ్చి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ చెవులకెళ్ళి విని ఈ చెవులకెళ్ళి వదిలేసిన. బుర్రకెక్కలే సార్. 2018లో ఒకసారి వచ్చింది, అయినా కూడా బుర్రకెక్కల. సో నేను లారీ ట్రాన్స్పోర్ట్ బిజీలోనా. అదే 2018-19లో ఒక వ్యక్తి ఈ బిజినెస్ టేకప్ చేసిండు. ఓకే, సో చాలామంది ఫేస్బుక్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడంటే వాడతలేం, కానీ నేను ఫేస్బుక్ వాడుతున్న టైంలో సో ఒక పర్సన్ చెక్ చూసినా అండి. సో అతని చెక్ వచ్చేసి 6,57,000 ఈ బిజినెస్ ద్వారా. ఎంత? సో ఆ చెక్ చూసినాక నాకు ఇక మైండ్ పనిచేయలేదు. సో ఆ చెక్ మీకు చూపిస్తానండి. సో అతను నన్ను గైడ్ చేస్తున్న పర్సన్ నా మెంటర్. సో అతని పేరు వచ్చేసి శ్రీనివాస్ అండ్ శివాని వడ్డమని మేడం. సో డిసెంబర్ 2022 సార్ చెక్ అండి ఇది. ఓకే, నేను జనవరి 14వ తారీఖు చెక్ చూసిన. ఫేస్బుక్లో చూసి వెంటనే ఫోన్ చేసిన, భయ్యా ఇది నిజమా అబద్ధమా? 6,57,000 చెక్కు పెట్టినావు కదా నువ్వు, స్టేటస్ నువ్వు తప్పు పెట్టినట్టున్నావు. అది 65,000 వచ్చి అయి ఉంటుంది, 6 లక్షలు కాదు అన్నా. నేను కరెక్ట్ పెట్టినా, నువ్వు తప్పు అర్థం చేసుకున్నావను. అరే ఏం శ్రీనివాస్ భాయ్, 6 లక్షలు ఎవరికైతే ఏం చేసి వస్తాయి చెప్పు? విన్నారా? మీరు మీకు తెలిసిన వాళ్ళు 6 లక్షలు సంపాదిస్తున్నారా? ఓ గవర్నమెంట్ ఎంప్లాయీకి రావు, ఒక ఐఏఎస్ ఆఫీస్కి రావు, ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి రాదు. అరే నువ్వేంది? ఈయన గురించి నాకు 10 ఏళ్ళ నుంచి తెలుసు. అలా పాపకి పాల డబ్బాకి పైసలు కూడా లేవు అన్న దగ్గర. ఒకటేసారి పోస్టర్ చూడగానే 6,57,000 కనిపించింది. అన్న ఇట్లా కాదు, నువ్వు గోరకానికి రా. సో మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. నిజంగా నువ్వు చెప్పింది రియల్ అయితే ఓకే, నువ్వు చెప్పింది కనుక అబద్ధం అయితే మాత్రం ఇక నీకు సినిమా అనేది ఉంటుందని చెప్పేసి అంటే గోరకానికి వచ్చిండు. మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కూర్చున్నాము. సో మనం ఏం చేస్తామంటే భూతద్దం పెట్టి చూస్తూ ఉంటాం, అవునా కాదా? మనిషికి ఏదైనా కొత్తగా ఏదైనా నచ్చిందంటే దాన్ని భూతద్దం పెట్టి చూస్తూ ఉంటారు. ఓకే, సో నేను భూతద్దం పెట్టలేదు, కానీ నేను ఏం చేసినామంటే 10 గంటలకి మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కూర్చుంటే ఈవినింగ్ 4 o'clock వరకు ఆయనకి, నాకు, మధుసార్కి, నా అప్లైన్ మధుసార్, మా ముగ్గురికి ఆ ట్రాన్స్పోర్ట్లో ఒక యుద్ధం జరిగింది. ఎట్లా నీకు 6 లక్షలు వచ్చినాయి? నువ్వు ఇదంటే పోస్టర్ పెట్టినా ఓకే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వమని చెప్పినావు. బ్యాంక్ స్టేట్మెంట్ నేనే డౌన్లోడ్ చేసి ఆయన ఫోన్ గుంజుకొని ఆ తమ్ముతో లాక్ ఓపెన్ చేసి బ్యాంక్ తీసి HDFC బ్యాంక్ అది లాస్ట్ 6 months స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసినామండి. ఇక్కడ వెస్టీజ్ యాప్లో డిసెంబర్ మంత్ చూసినాం, బ్యాంక్ బ్యాలెన్స్ చూసినాం, మళ్ళీ నవంబర్, మళ్ళీ అక్టోబర్, మళ్ళీ సెప్టెంబర్, బ్యాక్ ఆగస్ట్, లాస్ట్ 6 months స్టేట్మెంట్ చూసినాక 1 hour ఇదే అయింది. ఇక మైండ్ పనిచేయలేదు. ఇంకా ఇప్పుడు ఒక అద్భుతం చూస్తే మైండ్ పనిచేస్తుందండి. ఏంది శ్రీనివాస్ ఇది 6 లక్షలు ఏంది ఇది? నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతా అని చెప్పు, నువ్వు జాయిన్ అయ్యని చెప్పేశాను అన్న. నేను 4.5 years అవుతుంది అన్నాడు. అప్పుడు నాకు నేను క్వశ్చన్ చేసుకున్నా, ఇదే 4 సంవత్సరాలు నేను నా లారీ ట్రాన్స్పోర్ట్లో ఉన్నా, ఏ రోజు నా ఇన్కమ్ 6 లక్షలు కాలేదు. అరే ఈయన జీరో ఇన్వెస్ట్మెంట్తోని ఇంట్లో వాడుకునే సామాన్లతోని నెలకి 6 లక్షలు సంపాదిస్తాడు. ఈ 6 లక్షలు తరతరాలుగా వస్తూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మంత్ ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, ఇంకో 10 ఏళ్ళకు ఉంటుంది, ఇంకో 100 ఏళ్ళకు కూడా ఉంటుంది. మరి నా ఇన్కమ్, నాకు లారీ పోతేనే పైసలు, లేకపోతే ఇందులో మీరు ఉద్యోగం చేస్తున్నట్టు ఉద్యోగానికి పోతేనే, ఉద్యోగం పోతే నాకు నేను క్వశ్చన్ చేసుకున్నారే, మా నాన్న 30 ఏళ్ళ నుంచి లారీ ట్రాన్స్పోర్ట్ నడుపుతాడు, ఒక్క నెల లారీలు స్ట్రైక్ అంటే 0, అంతేనా? ఇంకా 30 ఏళ్ళు చేసినా అంతే. సేమ్ జాబ్లో కూడా మీరు అదే క్వశ్చన్ చేసుకోండి, మీకు పనికి పోకపోతే పైసలు వస్తాయా? అరే ఇది ఇట్లా మాట్లాడుతాను శ్రీనివాస్, ఇది నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. సరే నీదంటే ఓకే, ఒక్కనే ఎందుకు నమ్మాలి? ఏమో ఆయన నిజంగానే బ్యాంకులో డబ్బులు వేసుకొని వచ్చింది కావచ్చు. అన్న నిన్ను జాయిన్ చేపించిన వాళ్ళు ఇంకోరు ఉంటారు కదా, ఆయనకి ఎంత వచ్చినాయి ఒకసారి చెప్పాను. అన్నా నువ్వు 6 లక్షలకే నువ్వు ఏందేందో చెప్తాను, నాకు మా అప్లైన్ చెక్ చెప్తే నువ్వు నమ్మనే నమ్మవి గాను. అరే పర్లేదబ్బా చెప్పు అని అన్నా. అన్న మా అప్లైన్ వచ్చేసి ఆయన కొత్తపేటలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేసిండు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన పేరు వచ్చేసి పురుషోత్తం దాసు అండ్ పూర్ణిమ దాసు. ఆయన లాస్ట్ మంత్ చెక్ 13 లక్షలు అని చెప్పిండు.
ఎంత నెలకి 13 లక్షలు. ఇక మాకు ఇట్లా కాదు శ్రీనివాస్, ఇక మేము హైదరాబాద్కి వస్తాం, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మంచిగా హోటల్ తీసుకుపోయి తినబెట్టి పంపించినాం. ఆ తెల్లారి నేను మధు సార్ బయలుదేరామంటే హైదరాబాద్కి. నైట్ 11 o'clockకి దాస్ సార్ అపాయింట్మెంట్ దొరికింది. సో సార్ వచ్చింది, మేము మధుకర్ సార్ ఇంట్లో కూర్చున్నాం, సార్ బయటకు వచ్చింది. సార్ వచ్చిందని చెప్పేసి మేము బయటికి వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి పోయినాం. ఆయన బెంజ్ కార్లో వచ్చిండు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బెంజ్ కార్ కొనుక్కునే సీన్ ఉందా? హలో, మీకు చెప్తా అంటే ఇప్పుడు నిజమా అబద్ధమా ఈసారి ఏందో చెప్తాను అనుకుంటారు, కానీ నేను అదే జనవరి 23, 2023లో బెంజ్ కార్ని ముట్టుకొని దాస్ సార్ని చూసి, సార్ ఇది కలనా నిజమా నాకు ఏం అర్థమైతే లేదు సార్, ఏం సార్ ఇది ట్రాఫిక్ కానిస్టేబుల్ అయి ఉండి మీరు 50 లక్షల కార్ ఇట్లా కొన్నారు సార్ అన్న. ట్రాఫిక్ కానిస్టేబుల్ అయి ఉండి కొన్నా నేను, వెస్టీజ్లో విఎంసీఎం కాబట్టి కొన్నాను. సరే సార్ లోపలికి రండి, కూర్చొని మాట్లాడదామని చెప్పేసి లోపల కూర్చున్నామండి. వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వచ్చింది. సార్ మీ చెక్ ఎంత వచ్చింది, లాస్ట్ మంత్ చెక్ ఎంత వచ్చింది, ఇప్పటి వరకు అసలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని చెప్పేసి అడిగినామండి. సార్ ఇట్లా జోబులోకి వెళ్ళి చేయి తీసండి, ఫోన్ ఇట్లా తీసి ఆ ఫోన్ ఇట్లా ఓపెన్ చేసిండు. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ చూపెట్లే, ఈ ఫోన్ ధర ఎంత సార్ అని చెప్పేసి అన్న. 1,70,000 ఫోన్ అన్నాడు. ఎంత? 1,70,000. ముంగట 50 లక్షల కారు, 13 లక్షల చెక్కు, ఫోను 1,76,000. సార్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపెట్టాను సార్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెన్ చేసి నాకు చూపించిందండి. నేనే కౌంట్ చేసిన 46 లక్షల ఫిగర్ కనిపించింది నాకు. ఎప్పటికీ అంటే మా లారీ ట్రాన్స్పోర్ట్లో మేము లారీలకి కొట్టించే డీజిల్, వేరే లారీ వాళ్ళకి పేమెంట్ చేసేదే మాది డైలీ ట్రాన్సాక్షన్ ఈజీగా ఒక 2-3 లక్షలు ఉంటుంది మాది పర్ డే ట్రాన్సాక్షన్. అరే 46 లక్షల ఫిగర్ మేమే మా లైఫ్లో ఎప్పుడు చూడలే. మీరు ఎవరైనా చూసిర్రా అండి? 46 lakhs ఎప్పుడైనా మీ బ్యాంక్ బ్యాలెన్స్? ఆ ఫిగర్ వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakh ఏం సార్ ఇవి డబ్బులా ఏందా ఏం అర్థమవుతుంది అంటే, ఆ రోజు సార్ నాకు కొన్ని విషయాలు చెప్పిండు. అదే విషయం మీకు ఇక్కడ చెప్తాను. ఇది కనుక మీకు అర్థమైతే ఎగ్జాక్ట్ 1 yearలో మీ ఇన్కమ్ ఇక్కడ 1,00,000 ఉంటుంది. సో అట్లా నేను జనవరిలో స్టార్టప్ చేసిన. ఒక 1 year ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడుకుంటూ వచ్చినాను, బిజినెస్ ఏం చేయలేదు. సో కుకింగ్ ఆయిల్ కానీ, సో మా మేడంకి కిడ్నీ ప్రాబ్లం ఉండే, కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉండే. ఇందులో కిడ్నీ హెల్త్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. సో డైలీ 3 tablets ఒక 3 months వాడిస్తే 14 mm ఉన్న రాయి సైజు 6 mmకి వచ్చింది. అక్కడ నాకు ఏమైందంటే ఈ ప్రోడక్ట్స్ మీద కాన్ఫిడెంట్ అంటే ఒక పాజిటివ్నెస్ వచ్చింది. సో మాది లారీ ఫీల్డ్ అని చెప్పిన, ఓకే మీకు ఎవరికైనా బీపీ లేదు, ఎవరికైనా బీపీ రావాలని మీరు కోరుకుంటే ఒక లారీ కొనియండి చాలు. మీకు శత్రువులు ఉన్నారు అనుకోండి, మనం ఏం లేదు చక్కగా గోరగాన్ని పట్టుకొచ్చి భరోసాకి లారీ ట్రాన్స్పోర్ట్ ఉందిరా, భరోసా ట్రాన్స్పోర్ట్ అని లారీ పెట్టని చెప్పి లారీ కొనియండి అంతే, ఆటోమేటిక్గా బీపీ వస్తుంది. ఒకటే లారీ. అట్లాంటిది 4 లారీలు ఉన్నాయి, కంబైన్డ్ ఫ్యామిలీ. అప్పుడే ఇల్లు కడతాను. నాకు ఫ్రీగా ఏమి వచ్చిందంటే బీపీ వచ్చింది. నా ఏజ్ 30-31లో ఉన్నప్పుడు 155, 160 బీపీ వచ్చింది. ఎందుకో ఒకసారి చెకప్ చేసుకుందాం, చెకప్కి వెళ్తే ఈ ఫిగర్ కనిపించగానే ఇంకా నా మైండ్ పనిచేయలే. ఇంకా అరే ఇంత చిన్న ఏజ్లో బీపీ వచ్చుడేంది అని చెప్పేసి ఇందులో ప్రోకార్డ్, ఫ్లాక్స్ ఆయిల్, కోఎంజైమ్ Q10, ఫ్లాక్స్ ఆయిల్, ప్రోకార్డ్, కుకింగ్ ఆయిల్, ఈ 4 products వాడడం వల్ల 45 daysలో 155, 160 ఉన్న బీపీ జస్ట్ 115కి వచ్చిందండి. ఇక్కడ ఏమైనా ప్రోడక్ట్స్ మెల్లమెల్ల క్వాలిటీ అనేది అర్థమైంది. సో ఇట్లా స్టార్టప్ చేసుకుంటూ డిసెంబర్ వరకు వాడుకుంటూ వచ్చినాం. సో ఈ ఇయర్ జనవరిలో అంటే లాస్ట్ ఇయర్ జనవరిలో బిజినెస్ సీరియస్గా చేయడం స్టార్ట్ చేసినామండి. సో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఇందులో 274 రూపాయలు. ఎంత అండి? 274 రూపీస్. అంటే కిరాణా షాప్లో కొనుక్కునే నిత్యావసర వస్తువులు షాప్ చేంజ్ చేసి ఈ షాప్లో కొనుక్కోవడం ద్వారా నాకు వచ్చిన ఇన్కమ్ 274 రూపాయలు. ప్రోడక్ట్స్ క్వాలిటీ ఉంది, ఓకే. ఈ ప్రోడక్ట్స్ని బిజినెస్ ఆఫర్ ఇస్తాను. ఇది చాలామందికి అర్థం కాదంటే ప్రొడక్ట్స్ వాడుకుంటారు అంతే, కానీ ఈ ప్రోడక్ట్స్లోకి వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు అనేది ఎవరు ఆలోచించరు. ఇప్పుడు మీరు ఏవో ఒక ప్రొడక్ట్స్ వాడుతురుగా మీ ఇంట్లో, ఎక్స్ బ్రాండ్ కోల్గేటో, పెప్సిడెంటో, క్లినిక్ ప్లస్, ఆ ప్రోడక్ట్స్తో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందా? లేదు కదా, ఓకే. సో నేను ఈ ప్రోడక్ట్స్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది అని నాకు అర్థమైనగా మెల్లమెల్లగా స్టార్టప్ చేసిన అండి. సో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 274 రూపీస్. అలా చేసుకుంటూ వస్తే సో లాస్ట్ ఇయర్ జనవరిలో నా ఇన్కమ్ 41,000, ఫిబ్రవరిలో 37,000, మార్చ్లో 51,000, ఏప్రిల్లో 45,000, మేలో 48,000, జూన్లో 1,00,000 రూపాయలు, జూలైలో 2,000 తక్కువ 1,00,000, ఆగస్టులో 1,44,000, సెప్టెంబర్లో
సెప్టెంబర్లో 75,000, అక్టోబర్లో 1,15,000, నవంబర్లో 1,20,000, డిసెంబర్లో మళ్ళీ 1,15,000. ఈ మంత్ ఆల్రెడీ 1,00,000 దాటిపోయింది మొన్న డిసెంబర్. ఈ ఫిబ్రవరి 10కి గ్యారంటీగా 1,20,000. పోయిన మంత్ కంటే పీవీ ఎక్కువైంది, ఇంకెక్కువ వస్తుంది. బాగుందా? సార్ ఏం చెప్తాను, లెక్కలు చెప్తా ఉండదని అనుకుంటారు. ఓకే, జస్ట్ ఒక 1 ఇయర్లో ఒక నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్, అంటే ఇందులో అసలు నాకు ఎలాంటి పిన్ లేదండి. ఒక 1 ఇయర్లో ఇక్కడ నేను వెస్టేజ్ ఇదే పెట్టుకొని మైండ్లో తిరిగితే 1,00,000 కొట్టిన. 1 ఇయర్లో 1,00,000 తీసుకున్నప్పుడు ఇదే అవకాశం అందరికి ఉంటుంది కదా. సో మీ అందరికంటే ఎవరైతే ఎస్పెషల్గా కొత్తగా వచ్చారో 1 ఇయర్లో 1,00,000 తీసుకునే అవకాశం మీకు ఇప్పుడు చూపిస్తా. ఇది కనుక మీరు తూచా తప్పకుండా మీరు అర్థం చేసుకొని వేరే వాళ్ళకి అర్థం చేపిస్తే కనుక మీరు కూడా ఇక్కడ నెక్స్ట్ సంక్రాంతి వరకు ఇక్కడ ఈజీగా ఒక 1,00,000 రూపీస్ తీసుకోవచ్చు. ఓకే, మరి ఏం చేయాలి? సో ఈ బిజినెస్ వచ్చేసి సో మీ అందరికీ తెలుసండి, కంపెనీ ద గ్రేట్ కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్. సో 2004లో స్టార్ట్ అయింది. సో ఈ పేరు రాయంగానే కొత్త వాళ్ళు మీరు విన్నారండి ఇదివరకు పేరు ఎప్పుడైనా? ఎప్పుడు వినలే మేడం మీరు? వెస్టీజ్ అనగానే సో ఒక 2 రకాల మనుషులు ఉంటారు. తెలుసులే అంటారు, అవునా? ఇది కూడా అలాంటి కంపెనీలే అంటారు. ఈ 2 కదా ఆలోచనలు వచ్చేటి. తెలుసులే, వెస్టీజ్ తెలుసు నాకు. ఇప్పుడు నాకు చెప్పండి, తెలిస్తే పైసలు వస్తాయా, చేస్తే పైసలు వస్తాయా? చేస్తేనే వస్తాయి. ఇప్పుడు భగవద్గీత నాకు తెలుసు, అవునా కదా? దాంట్లో ఉన్న మొత్తం సారాంశం ఏమైనా అర్థం చేసుకుంటే లైఫ్కి ఉపయోగపడుతుంది. సో వెస్టీజ్ని నాకు కూడా తెలుసు, కానీ నేను మళ్ళీ కొత్త మైండ్తో ఈ ఆపర్చునిటీ చూసి చేస్తే 1 ఇయర్లో ఒక 10,07,000 అంటే ఈ మంత్తో కలుపుకొని 11 లక్షల పైన తీసుకున్నా. చూడండి, ఒక 1 ఇయర్లో ఇక ఈ ఫోన్ కొనుక్కున్నా అండి వితౌట్ ఈఎంఐ. దీని ధర 1,76,000 ఫోన్. ఇది ఎంత అండి? 1,76,000 ఫోను. మా మేడంకి ఒక 4 తులాల బంగారం చేయించిన, ఇంకో 4 లక్షలు మిగిలి ఉన్నాయి. ఏం చేయాలనో అర్థమవుతలేదు. చేస్తే ఇట్లుంటుంది లైఫ్, చేయకపోతే ఎట్లుంటుంది? టమాటాల రేటు పెరుగుతూ ఉంటుంది, 80 రూపాయలు 100 రూపాయలు అవుతుంది. ఇక టమాటాలు తినడం బంద్ చేస్తాం, అవునా కాదా? అవునా కాదా? టమాటా రేటు పెరిగింది, 100 రూపాయలు కిలో. 100 కొంట్రా కొనరా? వాడని తగ్గిస్తారు. అదే 200 అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు గోరకాయలో ఒకడు, వాడు ఎప్పుడు కూరగాయల షాప్కి ఎప్పుడు పోతాడంటే మార్నింగ్ టైంలో పోడు, ఈవినింగ్ టైంలో పోతాడు. అరే ఎందుకు అని అడిగిన, అరే మార్నింగ్ పోతే తాజాగా ఉంటే రేట్ ఎక్కువ ఉంటుందిరా, అదే ఈవినింగ్ టైం పోయిందనుకో తక్కువ ఉంటుంది. అంటే జనాలు ఎట్లా తయారైన చూడండి, చీప్ రావాలి, క్వాలిటీతో సంబంధం లేదు, లో క్లాస్ మెంటాలిటీ ఉంటారు కొంతమంది. ఓకే, ఇక్కడ ఉన్నవాళ్ళు అలాంటి మైండ్ సెట్ల వాళ్ళు ఎవరు లేరు అనుకుంటానా? ఒకవేళ అలా ఉన్నా కానీ ఈ బిజినెస్ ఆపర్చునిటీ మిమ్మల్ని లక్షాధికారి చేస్తుంది 100%. ఓకే, సో వెస్టీజ్ కంపెనీ. సో నేను ఒక్కటండి, ఈ కంపెనీలో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది 0. సో జనరల్గా మనకి బిజినెస్ అనగానే ఏం ఆలోచన వస్తుంది అంటే పెట్టుబడి ఏమైనా పెట్టాలేమో, డబ్బులు ఏమైనా కట్టియాలేమో. అంటే మనం ఇదివరకు కొన్ని కంపెనీలు చూసినాం, కట్టించేది ఇరికించేది. అక్కడ మనం కట్టాలా, ఇంకో ఇద్దరిని ఇరికియాలా? మన డబ్బులు మనం రావాలంటే ఆ ఇంకో ఇద్దరిని ఇరికేయాలి. ఇది ఇరికించేది కాదు, కట్టించేది కాదండి. ఇది బిజినెస్ ఏంటంటే నేర్చుకునేది, నేర్పించేది. సో ఇక్కడ మనం ఏం పెట్టుబడి పెడతలేం కాబట్టి ట్రై చేయొచ్చు కదా ఒక 1 ఇయర్. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి మన కంపెనీ ఏమంటుందంటే మీరు జస్ట్ ఒక 2 to 3 ఇయర్స్ డైలీ ఒక 2 అవర్స్ డైలీ ప్రతిరోజు ఒక 2 నుంచి 3 గంటలు ఒక మినిమం 2 సంవత్సరాలు మీరు ఇందులో కష్టపడితే మీరు మినిమం ఒక 1 lakh, 2 lakh, 3 lakh. సో మా గ్రూప్లో మా ఒక నినాదం ఏంటంటే 1 ఇయర్ చేయండి 1 lakh వస్తుంది, 2 ఇయర్స్ చేయండి 2 lakhs వస్తాయి, 3 ఇయర్స్ చేయండి 3 lakhs వస్తాయి. సో నేను 1 ఇయర్లో 1 lakh, నేను ఇందులో స్టార్ట్ అయిన 75 డేస్లోనే ఇందులో నేను 50,000 ఇన్కమ్ తీసుకున్నాను. అర్థమవుతుందండి? నేను సీరియస్గా ఎప్పుడైతే ఇది నా బుర్రలోకి ఎక్కించుకొని ఇది బిజినెస్ స్టార్టప్ చేసినా అక్కడ నుంచి 75 రోజుల్లో నేను 50,000 తీసుకున్నా. 160వ రోజు ఇందులో 1,00,000 రూపాయలు తీసుకున్నాండి. 1 ఇయర్ కాకముందే తీసుకున్నా. సో అదే అవకాశం మీ ముందు పెడుతున్నాం. సో ఈ డిసెంబర్ వరకు నేను పెట్టుకుంటున్న గోల్, ఈ డిసెంబర్ వరకు ఈ బిజినెస్ ద్వారా నేను నెలకి ఒక 5 లక్షలు తీసుకోవాలని, 5 lakhs. చాలామందికి ఇదంతా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ వరల్డ్ లెక్క కనిపిస్తూ ఉంటుంది. ఈ బిజినెస్లో ఉండి చాలామంది ఉన్నారు. ఒక మేడం ఉంది, ఆమె వచ్చేసి ఒక స్కూల్ ఆయమ్మ, నెలకి 8,000కి పనిచేసే స్కూల్లో టైలర్స్ క్లీన్ చేసుకుంటారు. ఈరోజు ఆమె ఇన్కమ్ ఈ బిజినెస్ ద్వారా నెలకి 4 లక్షల రూపాయలు, 4 lakhs నెలకి.
సో అంటే అంత గొప్ప మనకి అవకాశం ఇస్తుంది కంపెనీ. అరే కష్టపడండి, డబ్బులు సంపాదించుకోండి. ఇప్పుడు మన జాబ్లో కష్టపడతానమా లేదా? బీభత్సమైన కష్టపడతాను. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6-7 వరకు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, మెడికల్ రెప్పులు లేకపోతే వేరే ఇంకేమైనా దాంట్లో ఉన్న వాళ్ళైతే ఆ టార్గెట్స్ అనే వీటిలో బాగా కష్టపడతారా? మరి అనుకున్నంత ఇన్కమ్ వస్తుందా మనకు జాబ్లో? మనకు ఎంతో కొంత శాలరీ అయితే వస్తుంది కదా, ఒక 40,000 వస్తుందో 50,000 వస్తుందో అనుకుందాం. మనతో 4 లక్షలు 5 లక్షలు పని చేయించుకుంటాడో చేయించుకోడా బాస్? మనతోని ఎక్కువ పని చేయించుకొని మనకు తక్కువ ఇన్కమ్ ఇస్తాడు. ఓకే, మరి ఈ వచ్చే ఇన్కము మనం పని చేయకపోతే వస్తుందా? రాదు. మరి బాస్కి మనం నచ్చకపోయినా, మనకి బాస్ నచ్చకపోయినా ఏమవుతుంది? మనం అందులోకి వెళ్ళి క్విట్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ బయటికి రాగానే జాబ్ ఉంటుందా? ఉండదు కదా. సో ఇక్కడ వెస్టీజ్ కంపెనీ జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయండి. ఒక 1 year కష్టపడండి, మీరు ఇక్కడ 50,000 1,00,000 ఈజీగా తీసుకోవచ్చు అని చెప్తుంది. ట్రై చేయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఒక 40,000 కట్టి మీరు 80,000 ఆశిస్తే అప్పుడు ఆ కంపెనీ ఏమంటారు? బోగస్ కంపెనీ, స్కీమ్ కంపెనీ అంటాం. అవునా కదా? మరి ఇప్పుడు దీనిలో ఫ్రాడ్ ఉందా? జీరో ఇన్వెస్ట్మెంట్, ఒక ఆధార్ కార్డు, ఒక ఐడి కార్డు, ఒక ఆధార్ కార్డు అని ఇవ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి, ఓటర్ కార్డు అని ఇవ్వండి. సో ఆధార్ కార్డు అడిగేసరికి కొంతమంది బాగా నెగిటివ్ అయిపోతారు. అంటే ఇప్పుడు ఆమె చూస్తాను ఆధార్ కార్డు అంటే ఇది ఓటీపీ వస్తుందేమో అంటే అంతా ఘోరం తయారైపోయారు. ఆధార్ కార్డు అనేది జస్ట్ ఒక ఐడెంటిటీ కోసం అండి. ఒక ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఈ 4 ఏ ఒక్కటి ఉన్నా కానీ మీకు ఇక్కడ ఐడి అనేది క్రియేట్ అయింది. ఈ ఐడి మీద మీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ బిజినెస్ మరి ఎందుకు చేయాలి? వై? అంతేకాదు, ఇదేగా క్లారిటీ ఉండాలి. ఈ బిజినెస్ ఎట్లా చేయాలో 2% అండి. ఈ బిజినెస్ ఎందుకు చేయాలో 98%. నేనైతే ఎందుకు చేస్తానంటే ఒక 3 generations ఇన్కమ్ కోసం వచ్చిన బిజినెస్లోకి. నేను ఉన్నా లేకపోయినా నా ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉండాలి. ఎందుకంటే ఈరోజు మన కరోనా తర్వాత చూస్తాం ఒక్కొక్కరు హార్ట్ అటాక్తో పిట్టలు లేచినట్లు లేస్తారు. అవునా కదా? హార్ట్ అటాక్ చెప్పొస్తుందండి. మనం ఆల్రెడీ స్టేటస్లో చూస్తున్నాం, ఇట్లా చూస్తూనే కుప్పగూలిపోతాను. ఎందుకు? మనం వాడే ఆయిల్స్ కానీ, మనం తీసుకునే ఫుడ్ కానీ అంత డేంజర్ కెమికల్స్ ఉన్నాయి, చెప్పలేము. బిర్యానీ అయితే ఎట్లా తింటాం? ఓకే, బయట ఇవ్వటి తింటూ ఉంటాము. మనం వాడే ఆయిల్స్ అన్ని కెమికల్స్ ఉన్నాయి బయట. సో అరే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనే ఒక భయంతో బిజినెస్ స్టార్ట్ చేసిన. సో అందుకే ఇంత భయంకరంగా చేస్తాను బిజినెస్. మేము మన గ్యారంటీ ఇవ్వగలుగుతాం మరి బతుకుతామని? ఇక్కడ నుంచి ఇంటికి శాంతిగా పోతామని అనుకుంటానమా? ఏమన్నా కావచ్చు మధ్యలో. మరి ప్రొటెక్షన్ ఏంటి? థ్యాంక్ గాడ్ అండి, ఈరోజు ఈ బిజినెస్లో భరత్ సార్ ఈ నెల మొత్తం ఇంట్లో కూర్చున్నా కానీ నా ఇన్కమ్ మినిమం ₹1,00,000 ఉంటుంది. మినిమం 1,00,000 ఉంటుంది. ఎవ్రీ మంత్ ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద టీం ఫామ్ చేసినామండి 1 yearలో. నా అండర్లో ఈ ఫ్రీ జాయినింగ్తో ఇందులో వాడుకునే ప్రోడక్ట్స్ నా టీంలో దాదాపు ఒక 6,000 మంది ఉన్నారు. ఎంత అండి? 6,000 మెంబర్స్ని తయారు చేసినాను నేను. 6,000 మెంబర్స్కి ఈ ఆపర్చునిటీ ఏందో మైండ్లో కూర్చోబెట్టిన. నా టీంలో ఒక ₹1,000 నుంచి ఒక 50,000 సంపాదించుకునే వాళ్ళు 100 మంది ఉంటారండి. మినిమం 100 మంది ఉంటారు. ఇక్కడ బయట అవకాశం ఉందా? బయట నేను ఇప్పుడు నా ఏదైనా బిజినెస్ మీరు జాబ్ చేస్తారనుకోండి, మీరు ఇంకొకరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా 100 మందికి? ఉందా? లేదు. కానీ వెస్టీజ్ బిజినెస్ చూడండి, నేను సంపాదించుకుంటూ ఇంకో వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాను. ఈ బిజినెస్లో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తారు. మన మధ్యలో ఒక 4 ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఈ బిజినెస్ చేస్తారు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కంటే ఈ బిజినెస్ గొప్పదా కదా? కొంతమంది గవర్నమెంట్ జాబ్ కంటే ఇందులో డబ్బులు ఎక్కువ వచ్చినాక ఆ గవర్నమెంట్ జాబ్ని పక్కకు పెట్టేశారు. కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు 20, 21, 22కి లక్షల పైగా సంపాదించడానికి. డిగ్రీ కూడా కంప్లీట్ కాకముందే. చూడండి ఇక్కడ విషయం ఏంటంటే ఈ 5,000, 10,000 సంపాదించే 5,000, 10,000 ఎర్న్ చేసే వాళ్ళకి మేము ₹1,00,000 బిజినెస్ కాన్సెప్ట్ చెప్తే ఎక్కుతలేదు. అదే ఈ 50,000, ₹1,00,000 సంపాదించే వాళ్ళకి ఈ ₹1,00,000 కాన్సెప్ట్ చెప్తే అర్థమవుతుంది. అర్థమైందా? వీళ్ళ మైండ్ మేము చేంజ్ చేయగలుగుతాం కానీ ఇక వీళ్ళ మైండ్ మాత్రం అయితే లేదు. ఎందుకంటారు చెప్పండి? సార్ మీకు 50,000 వస్తాను కదా, ఇంకో 50,000 సెట్ ఉంటుంది, బాగుంటుంది, అది ఏంటిదో చెప్పు. వాళ్ళు వచ్చి ఇక్కడ 50,000 సంపాదిస్తారు. నా టీంలో ఒక PhD క్యాండిడేట్ ఉన్నాడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, HOD, ఒక కాలేజ్కి ప్రిన్సిపల్. ఆయన ఇన్కమ్ వచ్చేసి ఆయన జాబ్లో 1,20,000. ఈ బిజినెస్ చేసి 50,000 తీసుకుంటాను. నా టీంలో ఇంకొక ఆయన ఉన్నాడు,
నా టీంలో ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఆయన వచ్చేసి హెట్రో డ్రగ్స్, తెలుసా కంపెనీ? హెట్రో డ్రగ్స్ అనే కంపెనీలో ఆయన ఒక సైంటిస్ట్ అని ఈ బిజినెస్ చేసి ఈరోజు 50,000 సంపాదిస్తాను. నా టీంలో ఒక బ్యూటీషియన్ మేడం ఉంది, ఆమె బ్యూటీషియన్గా 80,000 సంపాదిస్తుంది, ఇక్కడ 45,000 50,000 తీసుకుంటుంది. వీళ్ళ మైండ్లో మేము మారుస్తాను, కానీ ఇక వీళ్ళ మైండ్లో మాతో అయితే లేదండి. ఎందుకంటే మీకు తెలుసు, ఒక పంది పిల్ల తీసుకుందాం, ఒక ఏనుగు పిల్లను పంది పిల్లను తీసుకోండి. చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దానికి తాడు కట్టి ఒక రోకల్ బండ కడితే ఫస్ట్ ఏం చేస్తుంది, అది ఇటుకు గుక్కుంటుంది, అటుకు గుక్కుంటుంది, బాగా ట్రై చేస్తుంది. లాస్ట్కి ఏమవుతుంది, ఇక దాంతో కాదు. ఇక అట్లనే దాని ఒక 1 year 2 years 3 years 4 years అట్లనే కట్టేస్తారు. ఇక సర్కస్ మనం చూస్తాం, ఎలిఫెంట్ని ఓకే కట్టేస్తారు. ఇక దానికి ఏమర్థమవుతుందంటే, ఇక నేను ఇంతే, ఇంకా నా బలాన్ని అంతా నేను ఉపయోగించుకున్నా కానీ ఆ తాడు మాత్రం తెంపుకోలేకపోయినా, ఇక నా లైఫ్ ఇంతే, ఇక నేను జీవితాంతం ఇట్లనే బతకాలి, ఇక వాళ్ళు పెట్టింది నేను తినాలి, వాళ్ళు ఎప్పుడన్నా ఎగ్జిబిషన్కి ఇట్లా అంటే ఇట్లా అని పోవాలి అని అనుకుంటుంది. అవునా కదా? ఓకే. కానీ అదే ఏనుగు పెద్దగా అయితే చిన్న తాడు కడతారు. చిన్నప్పుడేమో బలమైన తాడు కట్టిరు దాన్ని, అది ఎంత ఎగ్గడానికి ట్రై చేసినా కానీ తాడు దిగల. కానీ అదే పెద్దగా అయినాక చిన్న తాడు కడతారు. ఎందుకు? దానికి అలవాటు అయిపోయింది. ఇక నేను చిన్నప్పటి నుంచి ట్రై చేస్తానా, నాకు చిన్నప్పటి నుంచి ట్రై అయితే నాకు తాడిది తెంపుకోలేదు, ఇప్పుడు ట్రై చేసినా ఏం లాభం? నేను ఎప్పటి నుంచో గదే 10,000కి జాబ్ చేస్తానా, ఇప్పుడు ఎవరైనా వచ్చి ₹1,00,000 వస్తానే అంటే నాతో కాదు సార్. ఇక నిజంగా చెప్పండి, అవుతుందా కదా? అవునా? సింపుల్ కాన్సెప్ట్ అండి, సింపుల్ కాన్సెప్ట్. ఒక మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, ఒక మంచి డ్రీమ్ పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, 98% వై నాకు చెప్పండి. ఈ రోజులలో ₹1,00,000 లేకపోతే మనము పేదరికంలోకి వెళ్ళిపోతాం రానున్న 3-4 ఏళ్లలో. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు కరోనాకు ముందు పాల ప్యాకెట్ రేట్ ఎంత అండి? ₹25. ఇప్పుడు ఎంత? ₹35. కరోనాకు ముందు లారీ డీజిల్ అంటే మీరు లారీలో డీజిల్ కొట్టితే ₹95. ఇప్పుడు ఎంత? ₹108 ఉంది. కరోనాకు ముందు మీరు కటింగ్ చేయించుకోవడానికి వెళ్తే తక్కువ రేటు, ఇప్పుడు ఎంత ఉంది? కరోనాకు ముందు ఇల్లు రెంటెంట్లు ఉన్నాయి. కరోనా ముందు ఒక ఇల్లు కట్టాలంటే 50 లక్షలు ఖర్చు. కరోనా టైం ఇల్లు కడితే 50 lakhs అని. మరి ఇప్పుడు ఎంత ఉంది? ఇల్లు కడితే 75 లక్షలు, ₹1,00,00,000 మినిమం ఒక చిన్నది. కరోనా ముందు ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే ఒక ₹1,000 ఒక పాయింట్ షర్ట్ వచ్చేది. మరి ఇప్పుడు ఏంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. మరి మన శాలరీలు అంత ఫాస్ట్గా పెరుగుతాయా సార్? ఇప్పుడు మీకు ఎంతో కొంత శాలరీ వస్తుంది కదా, మీరు చెప్పండి సార్, ఆ డబుల్ ఎప్పుడైతే చెప్పండి, అవుతుందా అండి? డబల్. 1,00,000 సంపాదించే వాళ్ళకి 2 లక్షలు ఎప్పుడు అవుతుంది? క్వశ్చన్ మార్క్. 50,000 సంపాదించే వాళ్ళకి 1,00,000 ఎప్పుడు అవుతుంది? అవుతుందా అండి? ఈ బిజినెస్లో లాస్ట్ ఇయర్ జనవరిలో నా ఇన్కమ్ 40,000, ఈ జనవరిలో నా ఇన్కమ్ 1,20,000. ఎన్ని రేట్లు పెరిగింది? 3 రేట్లు. నెక్స్ట్ డిసెంబర్కి ఎంత అంటున్నా, ఈ డిసెంబర్కి ఎంత అంటున్నా, మళ్ళీ ఎన్ని రేట్లు పెరుగుతుంది? 4-5 times. చూడండి బిజినెస్లో ఎంత పవర్ ఉందో. మనం ఎక్కడ కష్టపడాలంటే గ్రోత్, అంటే ఎక్కడ గ్రోత్ ఉంటుందో ఆడ కష్టపడాలి. ఈ బిజినెస్లో గ్రోత్ ఉందా లేదా? ఓకే, కళ్ళ ముందు నేను కనిపిస్తాను. యావరేజ్ ఇన్కమ్ నా లాస్ట్ 6 to 7 months నా యావరేజ్ ఇన్కమ్ ₹1,20,000. నా యావరేజ్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ ₹1,44,000. ఇలా నాకు గ్రోత్ కనిపించింది. అరే 4.5 yearsలో ఒక మనిషి 46 లక్షలు సంపాదించడం నార్మల్ విషయమా? 46 lakhs. డబ్బు మంచిది కాదు, చెడుది నేను అనట్లేదు. డబ్బు అవసరం మనిషికి. డబ్బు మీద ఎప్పుడు ఒక పాజిటివ్నెస్ ఉండాలి. ఒక కింద ఒక ₹100 నోటు పడితే మనం తీసుకొని జోలో పెట్టుకోమా? పడ్డదని చెప్పేసి తంతామా? లేదు కదా. లక్ష్మీదేవి లాంటి ఒక ఆపర్చునిటీ. దేవుడు వరాలు ఇయ్యాడు, శాపాలు ఇయ్యాడు, ఒక అవకాశం ఇస్తాడు. ఈరోజు కొత్త వ్యక్తులకి ఈరోజు ఒక అవకాశం వచ్చింది. దీన్ని మంచిగా స్వీకరించి ఒక నలుగురికి పంచినట్టయితే మీరు ఇక్కడ మంచి లైఫ్లోకి వెళ్ళచ్చు. సో మీకు ఇక్కడ ఏమేమి ₹1,00,000 నెలకసి ఏమేమి చేసి చెప్పండి. 1,00,000 కంటే ముందుగల ఒక ₹10,000 వస్తే ఒక కుటుంబంకి ఏమేమి ఖర్చు మిగులుతుంది చెప్పండి. ఇప్పుడు మీకు వచ్చే శాలరీ కాకుండా మీకు ఒక ₹10,000 వచ్చినాయి అనుకోండి, మీ శాలరీలో 10,000 మిగిలినట్టేనా? ఏం చేయొచ్చు 10,000తో చెప్పండి. ఈ బిజినెస్లోకి వెళ్ళి మీకు 10,000 వచ్చినాయి నెక్స్ట్ మంత్, ఏం చేయొచ్చు మీరు? రెంట్ వెళ్ళిపోద్దా? కరెంటు బిల్లు, డిష్ బిల్లు, వాటర్ బిల్లు, పాల బిల్లు, కూరగాయల ఖర్చులు మిగిలినాయండి. నేను
5,000 కోసం వచ్చినండి. స్టార్టింగ్లో మా మేడంకి మేము టాబ్లెట్స్ వాడడం వల్ల ఈ బిజినెస్లో మాకు 5,000 ఖర్చు అయ్యేది. ఈ 5,000 వస్తే బాగుంటుందని చెప్పేసి స్టార్ట్ చేస్తే ఈ 5,000 కాస్త 11 లక్షలు సంపాదించి పెట్టింది. ఈరోజు నా టీమ్స్ అయితే 6,000 అయినరు 5,000 కోసం వస్తే చూడండి. ఓకే, సో ఇక్కడ ఒక 3 to 4 months ఈ బిజినెస్లో మీరు కష్టపడండి. ఇక్కడ మీకు ఒక 10,000 సంపాదించుకునే అవకాశం ఉంది. అదే మీరు ఇక్కడ ఒక 6 months to 1 year కనుక కష్టపడితే మినిమం 25,000 నుంచి మ్యాక్సిమం 1,50,000 సంపాదించే అవకాశం ఉంది. అదే మీరు ఇక్కడ ఒక 12 నెలల నుంచి 18 నెలలు కనుక కష్టపడితే మీ ఇన్కమ్ 1,50,000 నుంచి 2,50,000 సంపాదించే అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక 1 to 2 yearsలో మన లైఫ్ మారిపోయే అవకాశం ఉంది ఇక్కడ. మరి మీరు చేసే జాబ్లో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తారు కదా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి చేస్తారు కదా, మరి ఏమన్నా మారిందా మన లైఫ్? సొంత ఇల్లు ఉందా? ఒక 4 ఫ్లాట్లు ఉన్నాయా? కనీసం ఒక 10 తులాల బంగారం ఉందా? అది మన ఇంట్లో ఉందా, మనపురంలో ఉందా? ఇల్లు ఉందా, ఆ ఇల్లుకి ఈఎంఐ ఉందా? కారు ఉందా లేదా? కారు ఉంటే కార్కి ఈఎంఐ ఉందా లేదా? అర్థమవుతుందా చెప్తాంది? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక నేను చెప్తున్నా, ఇది నాకు ఒక్క ఈఎంఐ లేదు లైఫ్లో. మామూలుగా 40,000 30,000 ఫోన్ కొనాలంటే ఈఎంఐ పెడతారు, అవునా కదా సార్? 40,000 1,76,000 ఫోన్ కొనుక్కునేది వితౌట్ ఈఎంఐ, ఒక్క ఈఎంఐ లేదు. స్కార్పియో కార్ ప్లాన్ చేస్తాను. ఏం కారు? స్కార్పియో కారు వితౌట్ ఈఎంఐ, అది కూడా ఫుల్ పేమెంట్ ఒకటేసారి. బాగుందా లైఫ్? బాగుంటుందా? ఈ బిజినెస్లో ఉంటే అంటే బిజినెస్ చేస్తే మైండ్ సెట్ ఇట్లుంటాయండి. సో మేము చిన్నప్పటి నుంచి మా నాన్నది బిజినెసే కాబట్టి చెప్తున్నా, బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు ఈఎంఐలు పెట్టుకోరు. ఎందుకంటే బిజినెస్లో అన్లిమిటెడ్ ఉంటుంది. ఇంకా ఈ బిజినెస్లో ఇంకా ఒక ఘోరం పిచ్చ ఇంకా. కానీ అదే మన జాబ్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుందా మీకు? మీరు ఎంత అయినా కష్టపడండి మీ జాబ్లో, మీకు మీ చేతిలో ఇంకో ఫైల్ పెడతాడు, మీకు ప్రమోషన్ ఇస్తాడు, మిమ్మల్ని ఇంకా బానిస చేసుకుంటాడు, అవునా కదా? మీరు అక్కడ ఎంత యాక్షన్ చేస్తే మీకు అక్కడ డబ్బులు రావు. ఒక చేతులు ఇంకొక ఫైల్ పెట్టి, బాసు సూపర్ చేసినావు, నీకు ప్రమోషన్ ఇస్తానా, నువ్వు కానీ ఇక. అర్థమవుతుందా చెప్తాంది? ఓకే, బిజినెస్లో అంత లైఫ్ ఉంది. ఈ బిజినెస్లో మీకు ఏదని ఉండదు. చాలామందికి అప్పులు ఉంటాయి. ఉన్నాయండి అప్పులు? లేవా? ఉన్నాయా సార్? ఎంత ఉన్నాయి సార్? మా బిజినెస్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, 3 సంవత్సరాలలో ఈ బిజినెస్ ద్వారా ₹1,00,00,000 అప్పును తెరిచాడు. జాయిన్ అయిన డేట్ నుంచి 3 yearsలో. ఆయన ఎక్కడో సిటీలో కూడా లేడా? ఆయన ఆదిలాబాద్ జిల్లా బ్యాక్వర్డ్ జిల్లానా, మంచి సూపర్ జిల్లానా? ఆదిలాబాద్ జిల్లాలో జమ్దాపూర్ అనే ఊరు ఉంటుంది, అంతేనా సార్? జమ్దాపూరే కదా, ఇటు సైడ్ ఉంటుంది. ఓకే, ఒక వ్యక్తి అన్పడ్, కంప్లీట్ అన్పడ్, ఇస్త్రీ చేసుకునే పర్సన్ అండి. రోజుకి ఒక 100-200 వస్తే చాలు అని అనుకునే వ్యక్తి చిట్టీలేసి మొత్తం లాస్ అయిపోయి దివాలా తీసిపోయి ఊర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో వెస్టీజ్ టేకప్ చేసుకొని 3 yearsలో ఒక ₹1,00,00,000 అప్పు తీర్చుకొని ఈరోజు ఒక 2 కార్లు కొనుక్కొని 2 ఇల్లులు కట్టుకొని ఉన్నాడు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ వెస్టేజ్. ఒక్కసారి ఆలోచన చేయండి, మరి మన లైఫ్ ఎట్లున్నది? ఈఎంఐ లేకుండా ఉందామా? మీకు ఎంత అప్పు అయినా ఉన్నది, ఇక్కడ అప్పు తీర్చుకోవచ్చు. ఇంకోటి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. ఈరోజు నారాయణ కాలేజీలో చదివించాలంటే ఐఐటి స్టూడెంట్కి ఎంత మేడం? 2,40,000 నాకు అంతగా. ఇప్పుడే 2,40,000. ఒకసారి ఆలోచన చేయండి, మన పిల్లలు ఎక్కడ ఉంటారు? ఆ 2,50,000 సంపాదించడానికి చాలా కష్టం, అవునా? ఓకే, సో మీ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి, బెస్ట్ ఆపర్చునిటీ. అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది, మీరు ఎక్కడంటే అక్కడ చదివించచ్చు. ఓకే, సో ఇంకా ఏం డ్రీమ్స్ ఉంటాయి? గోల్డ్ డ్రీమ్స్ ఉంటాయా? గోల్డ్. ఓకే, ఇప్పుడు ఎవరైనా గోల్డ్ కొనే పరిస్థితి ఉన్నదా? ఎంత అండి? 80,000? లక్షనా? లక్ష వేసుకోండి, ₹1,00,000 అండి. ఇప్పుడు ఎవరు కొంటారు అంటే గోల్డ్, ఇక పెళ్ళి ఫిక్స్ అయితే కొంటారు అంతే, ఇక లేకపోతే కథం, ఇక దాని షాప్ ముఖం కూడా చూడరు. అలాంటి టైంలో నేను 4 తులాలు కొన్నా, జస్ట్ అట్లా పోయి ఇట్లా కొనుక్కొని వచ్చిన. జస్ట్ అక్టోబర్ నవంబర్లో. అప్పుడు 80,000 ఉండే. ఏలా కొని వాటి బీరోలో పెట్టినాం, వేసుకున్నది కూడా లేదు. ఈ డబ్బులు ఏం చేయాలో అర్థమైతే లేదు. చూడండి లైఫ్ ఎట్లా నుంచి ఎట్లా అవుతుందో.
ఓకే. సో ఇంకా 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 ఎందుకు చేయండి ఈ బిజినెస్ అంటే, నిజంగా ఈరోజు ఒక ఇల్లు ఉండాలి మనిషికి, ఒక కుటుంబానికి. భూమి మీద ఉన్నందుకు ఒక ఇల్లు 100 గజాలు, 100 గజాలు ఇల్లు కూడా లేకపోతే ఎందుకు? దేవుడైతే మనకి రాసి పెట్టి పంపలే కదా, నువ్వు కిరాయి కొంపలనే బతుకు, నువ్వు గదే 20,000 30,000 బతుకు, గిదే నీ లైఫ్. మీ నాన్న సంపాదించలేదు, నేను సంపాదించలేదు, నా కొడుకు కూడా సంపాదించద్దు, మా నాన్న గదే పని చేసి నేను గదే అట్లయితే అట్లయితే పంపలే కదా దేవుడు. ఒక అవకాశం పంపిండు. పేదవానిగా పుట్టుడు మన తప్పు కాదు, కానీ పేదవానిగా చచ్చిపోడు మాత్రం 100% మన తప్పే. లక్షాధికారిగా పుట్టకపోయినా పర్లేదు, కానీ లక్ష సంపాదించకుండా కనుక పోతే మాత్రం దేవుడు మన పైన వాతలు పెడతాడు. ఏ 21st సెంచరీలో ఉన్నాం మనం, అవునా కదా? 21వ శతాబ్దంలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట, కుప్పల మీద. హైదరాబాద్ పోతే కుప్పల అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా నెలకి 1,00,000 సంపాదించకపోతే ఇంకేంది? ఇంకా అర్థమవుతుందా చెప్తాంది? ఓకే. సో ఇంకా ఏం డ్రీమ్. సో నిన్ననే ఒక స్టేటస్ చూస్తుండే, ఎక్కడైతే ఫ్యూచర్ లేదు అన్నారో అక్కడే ఫార్చునర్ తిప్పాలా. అర్థమవుతుందా చెప్తాంది? నాకు స్టార్టింగ్ నేను ఎక్స్ నెట్వర్క్లో ఉన్నప్పుడు డైరెక్ట్ సెల్లింగ్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫ్యూచర్ లేదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నీ గ్రోత్ ఉండదు, నీ కెరీర్ నాశనం చేసుకుంటాను భరత్, ఒకసారి ఆలోచించుకో అని మా చుట్టాలు మా ఫ్రెండ్స్ అంతా నాకు ఉచిత సలహాలు ఇచ్చారు. వాళ్ళ కోసమే స్కార్పియో ఫార్చునర్ కొని వాళ్ళనే కార్లు ఎక్కించుకొని తిప్పాలని గోల్ పెట్టుకున్నా. చూడండి లైఫ్. సో అంత గొప్ప లైఫ్ ఉంది వెస్టేజ్లో. ఓకే. సో మరి ఏంటి ఈ బిజినెస్? ఈ బిజినెస్లో ఏం చేయాలి? మరి అంత మంచి లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? అంతే కదా. చాలా